జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి కడప జిల్లాలో ఒంటిమిట్ట కావచ్చు, పులివెందుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కవింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా మంత్రి గారు చెప్తున్నారు. సార్, ఏం చెప్తారు? మీరు అధికారంలో ఉన్నారు, అరాచకం సృష్టిస్తుంది వాళ్ళు. ఏం చెప్తారు? మీరు దీన్ని ఇప్పుడు అడ్డుకుంటున్నారు, ఏం చెప్తారు? సార్, మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఇలాంటి చర్యలు ఎక్కడైనా చేసిందా? పూర్వం హిస్టరీ తీయండి మీరు, ఎక్కడా ఉండవు. చంద్రబాబు గారు ఎంతసేపు శాంతియుతంగా గాంధీ మార్గంలో ఎలక్షన్ జరిపించాలని అది ఒక అజెండాగా పెట్టుకుని ఒక నోడల్ ఏజెన్సీ అయినా ఎలక్షన్ కమిషన్కి వదిలేశారు. ఈ రోజు ఇక్కడ ఏదో మేము మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ ప్రజల దగ్గరికి పోతా ఉంటే మమ్మల్ని బెదిరించేది మా కార్యకర్తలను, మా సానుభూతి పరులను, మహిళలను, వృద్ధులను, వితంతువులను ఇందరిని బెదిరిస్తే మేము ఎందుకు గమ్మున ఉంటాం సార్? మేము ఈ గడ్డపైన పుట్టాం, ఇదే ప్రాంతంలో తిరిగాడినాం. ఇది ఎవరబ్బ సొత్తు కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉందని ధైర్యంతో చెప్పడంలే. మేము జగన్మోహన్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నాం. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే రాబోయే కాలంలో కూడా వైసీపీ మూకలకు చెదరగొట్టే విధంగా బుద్ధి చెప్తాం మేము. సార్, పోలింగ్ సర్లే ఎట్లా ఉంది? మీరు చాలా ప్రాంతాలు తిరిగారు, మేము కూడా చాలా ప్రాంతాలు తిరిగాం. మహిళలు అంటే అనారోగ్య కారణాలతో కూడా స్ట్రెచర్స్ అంటే రకరకాలుగా వచ్చే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏం చెప్తారు? సార్, ఇప్పుడు మెయిన్ సమస్య వచ్చింది అదే అండి. మహిళలు, వృద్ధులను చూసే భయపడతాడు జగన్. ఎందుకంటే అవ్వాతాతలకు, అక్కా చెల్లెళ్ళకంతా మోసం చేసినాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మేలు చేసినారు కాబట్టి ఆ ఓట్లన్నీ పోతాయని చెప్పి ఇలాంటి దుశ్చర్య తప్పక ఎక్కడా హర్షించే విధంగా రాజకీయం ఆయన చేయడం లేదు. నిన్న మొన్న కూడా గత వారం రోజుల నుంచి కూడా వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేశారు, ఇటు రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేశారు. కడప అంటే మా అడ్డా అనేటటువంటి ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ దీనికి సంబంధించి కూడా ఏం చెప్తారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ఇందాక కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నామండి, మా కార్యకర్తల జోలికి, మా ప్రజల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం. ఇప్పటికీ 4-5 బూతుల్లో మేము పోయడం జరిగింది. అక్కడ ఎవరైతే గలాటా చేస్తున్నారో వాళ్ళందరికీ ఈడ్చిపారేయమన్నాం పోలీసు వాళ్ళు చేయకపోతే మేమే లాగేస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మేమంతా ఫండమెంటల్ రైట్స్ చదివిన వాళ్ళు, విద్యావంతులమే. ఎక్కడన్నా ఇలాంటి రౌడీ మూకలు ఇలాంటి చర్యలు చేస్తే తప్పకుండా తరిమి కొట్టే హక్కు మాకుంది కాబట్టి వీల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే కవింపు చర్యలకు పాల్పడుతుంది వైసీపీ. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ప్రాంతాల్లో తాను పర్యటించాను. ఎక్కడ చూసినా కూడా భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. అందువల్లనే దాన్ని అడ్డుకోవడానికి తాను రావడం జరిగింది. అంతే తప్ప తన కార్యకర్తలని ఈ సందర్భంగా అటు కాపాడుకునే బాధ్యత తనకుందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు గతంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా గతంలో కూడా నేను ఇక్కడ పోరాటం చేశాను కాబట్టి తనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా నేను వైసీపీకి సంబంధించిన నేతలకు కావచ్చు, జగన్కి కావచ్చు, లాంటి వాళ్ళకందరికీ కూడా భయపడే ప్రసక్తే లేదంటూ కూడా రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉధృతలు జరిగాయి. ఆ ఉధృతలకు సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ జరిగిన నేపథ్యంలోనే ఆయనే స్వయంగా వచ్చి మంటపంపల్లి వద్ద ఇక్కడ ఆయన పర్యటన చేసి ఇక్కడ పోలింగ్ బూత్ను కూడా పరిశీలన చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అనేటటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. సో శాంతియుతంగానే ఎలక్షన్ జరపడానికి ఎన్నికల అధికారులు నిర్వహిస్తున్నారు. దానికి అధికారులు అంటే మంత్రి కూడా సహకరిస్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమణాతో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, ఒంటిమిట్ట నుంచి.